చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి అధికారంలోకి వచ్చిన చాలా షార్ట్ పీరియడ్‌లో నుండే ప్రజా వ్యతిరేకత కనిపించింది. అండ్ అట్ ద సేమ్ టైమ్ ప్రభుత్వం కూడా మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి మంత్రివర్గంలో మంత్రులు కూడా అసలు ఎఫిషియంట్ కాదు అని సొంత కూటమి పార్టీ కార్యకర్తలు, నాయకుల దగ్గర నుంచే తీవ్ర విమర్శలు, అసంతృప్తి కనిపించింది. ప్రభుత్వం ఓవరాల్‌గా వ్యతిరేకత ఎదుర్కోవడం అండ్ క్యాబినెట్‌లోని మినిస్టర్లు అసలు ఎఫిషియంట్ కాదు అని సొంత పార్టీ కార్యకర్తల నుంచి విమర్శలు ఎదుర్కోవడం మొదలెట్టారు. వాటన్నిటికీ వాళ్ళు చూస్తున్నటువంటి ఒకే ఒక పరిష్కారం వాళ్ళ ఇన్ఎఫిషియన్సీని దాచిపెట్టుకోవడం కోసం, లేదా దాన్ని హైలైట్ కాకుండా చూడడం కోసం, సొంత పార్టీ కార్యకర్తల నుంచి కూడా అది హైలైట్ కాకుండా చూడడం కోసం వాళ్ళు ఛూ మంత్రకాళిలాగా ఒకే ఒక ఎజెండాతో ఎప్పుడు ముందుకొస్తారు. అదే జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టాలి, జగన్మోహన్ రెడ్డి గారిని తీవ్రంగా దూషించాలి, విమర్శించాలి. ఈ ఒక్క సింగిల్ లైన్ ఎజెండాని ఇన్ఎఫిషియంట్ అని విమర్శలు ఎదుర్కొన్న వాళ్ళందరూ అదే పని చేస్తూ ఉంటారు. అంతెందుకు, ఇప్పుడు హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారు ఉన్నారు. వాళ్ళ కూటమిలో ఉప ముఖ్యమంత్రి డైరెక్ట్గా హోంశాఖ మంత్రి మీద ఎలా విమర్శలు చేశారో, ఆ మంత్రిత్వ శాఖ మీద, శాంతి భద్రతలను పరిరక్షించడంలో, మహిళల మీద హత్యలు, అత్యాచారాలు నిరోధించడంలో వాళ్ళు ఎంత వైఫల్యం చెందుతూ ఉన్నారు అని డైరెక్ట్గా నేను విమర్శలు చేశారు. కానీ ఆ మంత్రిత్వ శాఖ చూస్తున్నటువంటి ఆమె మాత్రం మంత్రకాలి జగన్ను తిడుతూనే కాలం నెట్టేసుకుంటూ వస్తూ ఉన్నారు. అయితే తాజాగా కూడా మీడియా ముందుకు వచ్చి వైసీపీ పార్టీ గుర్తు మార్చుకోవాలి, వాళ్ళు గొడవలు గుర్తు పెట్టుకోవాలి, జగన్ ఎట్లా, జగన్ అట్లా, జగన్ విధ్వంసం, జగన్ రాక్షసత్వం, వాళ్ళు కొడుగుళ్ళు పట్టుకొని తిరుగుతారు, ఇవి మొత్తం ఈ విధంగానే తాను మాట్లాడుతూ ఉంటే అసలు ఆమె మీడియా సమావేశాన్ని లైవ్ కవర్ చేస్తున్న టీడీపీ ఛానల్ కింద తెలుగుదేశం పార్టీ, జనసేన, ఈ కూటమి పార్టీల కార్యకర్తలు పెట్టే కమెంట్లు చూసినా తన మీద వ్యతిరేకత ఎలా ఉందో అర్థమవుతుంది. వాళ్ళు ఒకటే అంటూ ఉన్నారు, అసలు మీ పనితీరు మీద మీరు దృష్టి పెట్టండి. ఫస్ట్ ప్రేమించట్లేదు అని చెప్పి 17 సంవత్సరాల అమ్మాయిని పట్ట పగలు ఇంట్లలో గొంతులు కోసిపోతూ ఉంటే అటువంటి వాటి మీద మీరు అకౌంటబిలిటీ ఫీల్ అవ్వాల్సిన చోట, అటువంటివి రిపీట్ కాకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో చెప్పాల్సిన చోట అటువంటివి ఏవి పట్టించుకోరు. చిన్నపిల్లల మీద జరిగినా పట్టించుకోరు, హత్యలు, అత్యాచారాలు జరిగినా పట్టించుకోరు, కనీసం ఆ కుటుంబాలను పరామర్శించరు. ఇంత పెద్ద సంఘటన జరిగితే వెళ్ళి ఒక హోమ్ మినిస్టర్గా ఎక్కడైనా వెళ్ళి పరామర్శించి వచ్చారా? ఆ కుటుంబాలకు ధైర్యం చెప్పి వచ్చారా? జగన్ తిట్టడానికి మాత్రం వచ్చేస్తారు. అసలు వాళ్ళ కూటమి కార్యకర్తలకు కూడా నచ్చట్లేదు. నిజమేగా. అరే, ఒకవైపు తన మంత్రిత్వ శాఖ కింద ఉన్న పోలీసులు, ఆడ ఒక ఏఎస్ఐ చూసాం, పల్నాడు జిల్లాలోన ఒక ఏఎస్ఐ చూసాం, ప్యాంట్లు ఇప్పేసి మహిళలతో ప్యాంట్లు తొడిగించుకుంటున్నారు. ప్యాంట్లు ఇప్పేసి మహిళలతో ప్యాంట్లు తొడిగించుకుంటున్న ఏఎస్ఐ రక్షించాల్సిన వాళ్ళే బ్లాక్మెయిల్ చేసి పర్సనల్ వీడియోలు తీసి బెదిరించి లొంగ తీసుకొని చేస్తున్నారని చెప్పి అంత తీవ్రంగా చివరికి ఆయన సస్పెండ్ చేశారు. ఇటువంటి వాటి మీద హోమ్ మినిస్టర్కి ఏమీ పెద్ద ధ్యాసం ఉండదు. ఇక్కడ ప్యాంట్లు ఇప్పే పోలీసులు ఎగుతూ, మరొక పక్క ఒక తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ని రావడం కోసం డిఎస్పీతో సహా అందరూ కాళ్ళల్లో షూ ఇప్పేసి, వాళ్ళ యూనిఫామ్లో భాగం అవన్నీ, కాళ్ళల్లో షూ ఇప్పేసిపోయి ఫుల్ వినయం చూపిస్తున్న ఫోటోలు సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి. ఇంకో ఇన్ఛార్జ్ భార్యగా బర్త్డేలు చేసే పోలీసులు క్యూ కడతారు, ఒక ఎమ్మెల్యే భార్య బర్త్డేలు చేసే క్యూలు కడతారు. వీళ్ళ పనితీరుతో ఏమో దేశంలో చిట్ట చివరి ర్యాంక్ సొంతం చేసుకుంటూ ఉన్నారు. ఇన్ని వైఫల్యాలు, ఇంత పేలవ పనితీరు, ఇంత శాంతి భద్రతల సమస్య, ఇలా అమ్మాయిలను పట్టపక్కల గొంతులు కోస్తున్నాయి, ఇన్ని కనిపిస్తున్న దీని మీద ఎప్పుడూ కూడా సమీక్షలో, ఇంకేమైనా మీడియా సమావేశాల్లో పెట్టిన పాపాన పోలేదు. పాపం హోంమంత్రి గారు ఒక జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టేసి, అదే ఈ మేడంకి బలం ఇన్ ద సెన్స్ ఆ ఆక్సిజన్తోనే, ఆ ఇమ్యూనిటీతోనే, ఇప్పుడు జగన్ని తిడితే కొంచెం ఇమ్యూనిటీ వస్తుంది, తను ఎంత విఫలం చెందినా నెట్టుకొని వచ్చేస్తూ రావచ్చు అని చెప్పి ఓ మంత్రకాయలు, ఒక సింగిల్ లైన్ ఎజెండా. మరి ఎంతకాలం ఇలా నెట్టుకొని వస్తారో తెలియదు, కానీ ఏ ఒక్క మంత్రి అయినా ఎఫెక్టివ్గా పనిచేస్తున్నారని చెప్పి జనాలు భావిస్తున్నారా?
అందరి పరిస్థితి అలాగే ఉంది.